శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. ఇంట్లో పూజా మందిరాన్ని ఎదురుగుండా పెట్టుకుని భగవంతుడు మిమ్మల్ని చూస్తున్నట్లుగా పెట్టుకుని పూజ చేశారనుకోండి, ఆ పూజ చేత యజమాని యొక్క తేజస్సు క్షయమైపోతుంది. ప్రతిరోజు తేజస్సు నిలబడాలి అంటే ఈశ్వరుడు మనని చూడకూడదు. ఈశ్వరుడు సాధారణంగా ఉత్తరాన్ని చూడాలి, మనం తూర్పుని చూడాలి. చూస్తే పువ్వు ఇలా వేస్తే ఇలా తిప్పాలి, కాబట్టి ఎప్పుడు ఇలా పడేస్తే ఆయన పాదాల మీద పడుతుంటుంది పువ్వు. కాబట్టి ఇటుకి చూస్తూ సింహాసనం ఉంటుంది, తూర్పుకి చూస్తూ సాధకుడు చేస్తాడు. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది పెట్టేసుకోవడం, మన ఇష్టం వచ్చినట్టుగా నమస్కారాలు పెట్టడం చేయకూడదు. శాస్త్రవిధిని అనుసరించి నమస్కరించాలి. అందుకని శంకరులు అంటున్నారు, అసలు శివ నీకు నమస్కారం చేయడానికి ఎక్కడ నువ్వు లేవని నేను నమస్కారం చేయను? నువ్వు అంతటా నిండి నిబిడీకృతమైపోయావు. అసలు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ శంకరాచార్యుల వారు అంటారు, శివుడు బాహ్యంలో సాకారంగా ఉన్నప్పుడు ఎన్ని మూర్తులుగా ఉంటాడు అంటే, భూరంభంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసొప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ భూమి అంతా కూడా శివలింగమే. అందుకే కంచిలో పృథ్వీలింగమై ఉంటాడు. నీరంతా శివలింగమే. అందుకే జంబుకేశ్వరంలో జలలింగమై ఉంటాడు. అగ్ని అంతా శివలింగమే. అరుణాచలంలో అగ్నిలింగం అవుతాడు. ఆకాశమంతా శివలింగమే. అందుకే చిదంబరంలో ఆకాశలింగం. శ్రీకాళహస్తిలో వాయులింగం, వాయువు అంతా శివలింగమే. ఇప్పుడు నేను వాయువు మధ్యలో కూర్చున్నాను అంటే నేను శివలింగంలోనే ఉన్నాను. వాయువు శివలింగం, సూర్యుడు శివలింగం, అందుకే కోణార్కలో సూర్యలింగం. చంద్రుడి శివలింగం, అందుకే సీతాకుండంలో చంద్రలింగం. లోపల యజమానుడు, నేనంటున్న యజమానుడు ఎవరున్నాడో అతను కూడా శివస్వరూపమే. అందుకే కాఠ్మండూలో యజమానలింగం. అష్టమూర్తులుగా 8 మూర్తులుగా ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికి నమస్కారం చేస్తారు చెప్పండి నాకు? ఆయనకి ఎలా నమస్కారం చేస్తారు? ఈ పృథివీ శివలింగం అని నేను నమస్కారం చేశాను అనుకోండి, మరి కాళ్ళతో తొక్కుతున్నాను, అసలు ఎలా నమస్కారం చేయడం ఆయనకి? అందుకే శంకరులు అన్నారు, నిజంగా తత్వం తెలిస్తే నీకు నమస్కారం ఎలా చేయను? అందుకని నతిభిహి, నమస్కారం చేసి నిన్ను సంతోషపెట్టాలి అంటే నువ్వు ఏదో పరిమితంగా ఓ చోట నిలబడితే నమస్కారం చేయొచ్చు. నువ్వు పరిమితంగా ఓ చోట నిలబడ్డావా? నేనున్నాను అనుకోండి, ఏదో ఇలా నించున్నాను అనుకోండి, మీరు నా ఎదురుగుండా వచ్చో నమస్కారం పెట్టచ్చు. అంతటా నిండిపోతే ఆ శివస్వరూపం గాలిలో మనం ఉన్నాం, ఆ వేడి మనలో ఉంది, భూమి మీద మనం ఉన్నాం. ఉన్నప్పుడు ఎలా శివుడికి నమస్కారం చేయడం? అసలు నతిభిహి కుదరదు. నుతిభిహి, ఆయన్ని స్తోత్రం చేద్దామని అనుకున్నారనుకోండి, అదో అపరాధం అవుతుంది. అసలు శివుణ్ణి స్తోత్రం చేద్దామని ప్రయత్నం చేస్తే అదో అపరాధం యథార్థానికి. ఎందుకో తెలుసా? అంటే స్తోత్రం చెయ్యొద్దని కాదు నా ఉద్దేశ్యం, తత్వతః ఎలా ఉంటుందో చెప్తున్నాను. మీరు స్తోత్రం చెయ్యాలి అంటే మీ మనసుతో ఆయన యొక్క గుణగణములను భావన చేసి కదా నోటితో స్తోత్రం చెయ్యాలి. నోట్లోంచి ఏదైనా వచ్చింది అంటే ఎంగిలైందా లేదా అది. అప్పుడు స్తోత్రం చేశాను అనుకోండి, ఆయన మీద ఏదో పద్యాలు చెప్పాను అనుకోండి నేను, అప్పుడు నా నోట్లోంచి వచ్చాయి కాబట్టి అవి ఎంగిలయ్యాయా? నోట్లోంచి వచ్చింది ఏదైనా ఎంగిలే. మరి ఎంగిలితో స్తోత్రం చేస్తావా? అంతటా నిండి నిబిడీకృతమైపోయిన వాడు మనసుకు అందుతాడా? వాక్కుకు అందుతాడా? ఎలా స్తోత్రం చేశావు? అంతటి మహానుభావుణ్ణి నోటితో అసలు స్తోత్రం ఎలా కుదురుతుంది? స్తుతిభిహి కుదరదు. కాబట్టి ఈశ్వర లోపల అనుభవించడమే కానీ అసలు మీ గురించి పైకి చెప్పడం, స్తోత్రం చేయడం కుదరదు. కాబట్టి అలా తృప్తి పొందేటట్టు చేస్తాను? చెయ్యలేను. నతిభిహి నుతిభిహి త్వమీశ పూజా విధిభిహి, మీ పూజని చేసి నేను మిమ్మల్ని సంతోషపెట్టడం అనేటటువంటిది సాధ్యమవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే, వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త
భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఆయన సూర్య శశాంకవహ్ని నయనం. సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను, అగ్నిహోత్రం ఒక కన్ను. ఆయనకి తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేద్దామంటే సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రము మూడు మీ ఎదురుగుండా వెలుగుతుంటాయి. వెలుగుతుంటే ఇప్పుడు ఆయనకి దీపం ఎలా పెడతారు మీరు? ఆ సూర్యుడు ఎదురుగుండా వెలిగిపోతుంటే ఆ తేజస్సు ముందు అసలు ఒక దీపం పెట్టడం కుదురుతుందా? కుదరదు. చంద్రుడు ప్రకాశిస్తుంటే అక్కడ మీరు దీపం వెలిగించడం కుదురుతుందా? కుదరదు. సూర్యుడు ఎదురుగుండా దిగొచ్చేసాడు అనుకోండి, నాకు అసలు కళ్ళు కనపడతాయా అంత వెలుతురులో? ఇక నేను దీపం పెట్టినా మళ్ళీ ఆయన కనపడడానికి? సూర్యుడే ఆయన కన్ను, చంద్రుడే ఆయన కన్ను, అగ్ని మూడో కన్ను, మళ్ళీ దీపం ఏమిటి? ఇంకా పూజ అక్కడి నుంచి చేయను. పైగా శంకరులే ఓ చోట చెప్పారు శివానంద లహరిలో, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అన్నారు. శివుడంటే అంతటా నిండిపోయి ఉంటాడు. అంత నిండిపోయిన వాడికి పంచెల చాప ఎలా ఇస్తాను? ఆయనకి పంచెల చాపు ఇవ్వడం అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. పంచెల చాపు మడత విప్పకుండా తీసుకొచ్చి పంచె పెట్టడం ఒక ఎత్తు, కొత్త పంచె విప్పి మెడలో వేస్తారు అంటే ధరింపచేసినట్టు. ఇప్పుడు ఆయనకి సరిపోయేంత పెద్ద పంచె తెచ్చి ఆయనకి ఇవ్వాలంటే, అంతటా నిండిపోయిన వాడికి అంత పంచి ఇవ్వాలంటే నేను ఎవరవ్వాలి? నేను సూర్యుడిని అవ్వాలి. అంతటా నిండిపోయిన చేతులుంటే, కిరణములుంటే అప్పుడు నేను ఆయనకి పంచెల చాపు ఇవ్వగలను. వస్త్రయుగ్మం సమర్పయామి ఎలా అంటారు? ఆయనకి నీళ్ళు అసలు ఎలా పోస్తారు అంత నిండిపోయినటువంటి వాడికి? కాబట్టి పూజా విధిభి ఆయనకి స్తోత్రం చేయడం కుదరదు, నమస్కారం చేయడం కుదరదు, పూజా విధిభి పూజ చేయడం కుదరదు. పోని ధ్యాన సమాధిభిర్న తుష్ట. ఆయన్ని ధ్యానం చేద్దామంటే ధ్యానం చేసేటప్పుడు ఏదో ఒక రూపం ఉండాలి. ఒక రూపం ఉందనుకోండి, అప్పుడు ఇదండి శివుడి రూపం, అలా ధ్యానం చేయండి అంటాం. పరమేశ్వరుడికి 63 లీలామూర్తులు ఉన్నాయి. పైగా అంతటా వ్యాపించినవాడు. ఎలా ఇప్పుడు ఆయన్ని మనసులో ఎలా ధ్యానం చేస్తావు? కాబట్టి ధ్యానానికి లొంగుతాడా? లొంగడు. మరి ధ్యానానికి లొంగనప్పుడు సమాధిలో ఎలా ప్రవేశిస్తావు అసలు? కాబట్టి ధ్యాన సమాధిభిర్న తుష్ట. మిమ్మల్ని వేటి చేత సంతృప్తి పడేటట్టు చెయ్యడం సాధ్యం కాలేదు. అలా చేసి మీరు ప్రత్యక్షం అయ్యేటట్టు, మీ దర్శనం అయ్యేటట్టు చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకని? భగవంతుడి విషయంలో భగవంతుని యొక్క దర్శనం ఎందుకు లభిస్తుందంటే భగవంతుడు ప్రీతి పొందితే లభిస్తుంది తప్ప భగవంతుని ప్రీతి లేకుండా ఇది చేస్తే ఈశ్వర దర్శనం అవుతుందని లేదు శాస్త్రం. ఎక్కడా మార్గం లేదలా. ఏదో మీరు చూడండి, లౌకికంగా కూడా భగవంతుడి గురించి పూజ, సమాధి, ధ్యానము, దేవాలయ దర్శనము ఇన్ని మార్గాలు చెప్పినా ఆ మార్గంలో వెళ్ళినంత మాత్రాన దర్శనం అయిపోదు. ఆయన ప్రీతి పొందితే దర్శనం అవుతుంది. పరమేశ్వరుడి యొక్క దర్శనం పొందాలంటే పరమేశ్వరుడి ప్రీతి కారణమై ఉంటుంది. అరే వీడికి నేను కనపడాలరా అనుకుంటే కనపడతాడు, అంతేగాని నేను ఇది చేస్తే కనపడాలని ఉంది ఏమిటి? ఎక్కడైనా లేదు శాస్త్రంలో. లేనప్పుడు నిన్ను ధ్యానమునందు అనుభవించి సమాధిలోకి వెళ్ళడం ఎలా కుదురుతుంది? నా తుష్ట, నిన్ను అలా తృప్తిపరచడం సాధ్యం కాదు. కానీ విచిత్రం ఏమిటంటే వీటి చేత తృప్తిపరిచారు అని చెప్పి ఎక్కడా సాక్ష్యాలు లేవు. కానీ కొన్ని విషయాల్లో నువ్వు దొరికావని సాక్ష్యాలున్నాయి. ఎప్పుడు? ధనుష, ఒక ఆయన ధనస్సు పెట్టి కొడితే నువ్వు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యావు. ఇది శంకరాచార్యుల ఆ శ్లోకం చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ధనుష, ధనస్సు పెట్టి కొట్టావు, కొడితే నువ్వు వెంటనే ప్రీతి చెంది ఎదురుగుండా కనపడి దర్శనమిచ్చావు. కాబట్టి నన్ను కూడా అలా కొట్టమంటావా, కనపడతావా అని అడుగుతున్నారు. వదతే ప్రీతికరం, మరి ధనస్సు పెట్టి కొడితే కనపడ్డావుగా ఒక ఆయనకి, నన్ను కూడా అలా ధనస్సు పెట్టి కొట్టమంటావా, కనపడతావా అని అడుగుతున్నారు. ధనస్సు పెట్టి కొడితే కనపడ్డాడు అని ఎక్కడుంది? శంకరాచార్యులు వారు ఎక్కడన్నా చెప్పారా? ఎక్కడుందో, ఎవరికి కనపడ్డాడో ఏమైనా చెప్పారా? ఏమీ చెప్పలేదు. ధనుష, ఒక ఆయన ధనస్సు పెట్టి కొడితే కనపడ్డావు. ముసలీన, రోకలి పెట్టి కొడితే కనపడ్డావు. ఆశ్మభిర్వా, రాళ్ళు పెట్టి కొడితే కనపడ్డావు. నన్ను అలా చేయమంటావా అని అడిగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.